Hello, Namaste. Welcome to Dr. Rao's Dental YouTube channel. డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు గత 20 సంవత్సరాలుగా గాంధీ ఉస్మానియా హాస్పిటల్లో తన సేవలు అందించారు. అలాగే 38 సంవత్సరాలుగా అమీర్పేట్లోని డాక్టర్ రావ్స్ డెంటల్ క్లినిక్లో తన సేవలు అందిస్తున్నారు. అలాగే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం గల ముఖ్య కారణం సామాన్య ప్రజలకు కూడా దంత పరిజ్ఞానం గురించి తెలియజేయడం కోసం. ఇప్పుడు మనం డాక్టర్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. కొంతమంది చిగుర్లు అవి వాచిపోయి ఆహారం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలో మా వ్యూయర్స్కి తెలియజేయగలరు? చాలామందికి ఈ చిగులు వ్యాధి ఉండటం కారణంగా ఎక్కువగా ఆహారం తీసుకునేటప్పుడు పళ్ళ మధ్య సందుల్లో ఈ ఫుడ్ ఇరుక్కుపోతుంది అన్నమాట. ఈ ఫుడ్ ఇరుక్కుపోతే అది ప్రతిసారి పుల్లతోటి తీయవలసిన అవసరం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు చిగులు వ్యాధితో బాధపడుతున్నారని గుర్తించాలి. ఈ చిగులు వాపులు రాకుండా ఈ మెడిసిన్స్ వాడాలి, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ చిగుళ్ళు గనక వాపు వచ్చినప్పుడు ఫుడ్ ఇరికిపోతే అది మీకు తీయటం చాలా కష్టం అవుతుంది. కానీ ఒక రోజు గనక మీరు అట్లాగే వెయిట్ చేస్తే అది నెక్స్ట్ డేకి అది ఫుడ్ ఏమవుతుందంటే బ్యాక్టీరియా వలన అది కొద్దిగా మెత్తగా అవుతుంది. ఆ మెత్తగా అయిన ఫుడ్డు మనం ఆటోమేటిక్గా ఈ బ్రష్ తోటి కనుక క్లీన్ చేసినట్లయితే అది క్లీన్ అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా చేసినట్లయితే చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా సమస్యలు ఉంటే కింద కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్.